నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారైనాయి. ఇక రేపో మాపో షెడ్యూల్ ఖరారు కాబోతున్నది. షెడ్యూల్ వచ్చుడే తడువు అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులను బరిలోకి దించే ఆలోచన చేయబోతున్నాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత మేరకు ప్రజల ఆదరణ పొందే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎక్కువ మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు సొంతమయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక 2-3 అంశాల గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలున్నాయి. ఈ జిల్లాల పునర్విభజన కావచ్చు, లేకపోతే హిందూ దేవాలయం మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వీటన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. పొలిటికల్ అనలిస్టు, రాజకీయాల్లో చాలా కాలం కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి రాజా యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు. సార్ నమస్తే. సో చాలా కాలం మీరు రాజకీయాలు దగ్గరుండి కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడలు ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి. సో మొదటగా ఈ 121 మున్సిపాలిటీలు కావచ్చు, ఈ 10 కార్పొరేషన్లకు సంబంధించి నిన్న రిజర్వేషన్లు ఖరారైపోయినాయి. బీసీలకు ఎంత, ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత, మహిళలకు ఎంత, రిజర్వ్డ్ ఎంత, అన్రిజర్వ్డ్ ఎంత అని వచ్చేసినాయి లెక్కలు మొత్తం కూడా. సో ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 కూడా చాలా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఎవరికి వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు, సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, ఇంటర్నల్ మీటింగ్లు పెడుతున్నారు. ఎట్లుండే అవకాశం ఉంటుంది ఈ మున్సిపాలిటీలు? ఒకటే, ఈ మున్సిపాలిటీలల్లో ఎడ్జ్ కొంచెం మంచిగానే, అంటే బీజేపీకి మున్సిపాలిటీలల్లో బలం ఉంటుంది. అంటే ఎట్లా చెప్పగలం మనం? అంటే మున్సిపల్ ఏరియాలల్లో ఓకే ఒక చర్చ బీజేపీ మీద బాగుంటుంది. పోతే యూత్ అంతా నరేంద్ర మోడీకి లైన్లో ఉన్నారు యూత్ అంతా. కానీ నాయకత్వం అంటే అధ్యక్షుడు అన్ఫిట్ ఉన్నాడు. ఓకే, కంప్లీట్ అన్ఫిట్ ఉన్నాడు. ఆయనే ఈ మున్సిపల్ ఎన్నికలల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కనుక, అసెంబ్లీ బైపోల్ ఎన్నికలలో ఎంతైతే శతికిల పడ్డాడో జూబ్లీహిల్స్లో, మున్సిపల్ ఎన్నికలలో సక్సెస్ అయితేనో ఆయన ఎలిజిబిలిటీ ఉండాలి, అధ్యక్షుడిగా ఉండాలి. లేకపోతే ఆయన రాజీనామా పెట్టాలి. ఆయన రాజీనామా పెట్టాలి. ఎందుకంటే ఇంకా ఈ భారం కావద్దు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది అంటే రాజాసింగ్ను కూడా లైన్లోకి తీసుకొని ఈ 8 మందిని కూడా మున్సిపల్ ఎన్నికలల్లో 16 మందిని, 2 ఎమ్మెల్సీలను, వీళ్ళందరినీ కూడా పని చెప్పాలి. ఇప్పుడు సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ధర్మారావు గారు ఉన్నారు. ధర్మారావు లాంటి వాడు మా దగ్గర పరకాల ఒక్కటే మున్సిపాలిటీ ఉన్నది. అంటే ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. నువ్వు ఇప్పటి నుంచే నువ్వు ఎట్లన్నా చేసి గెలిపించుకరమ్మని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈయన తిరగలేడు, ఒక్క ఊరు కూడా పోలేమన్నా, ఎక్కడికి పోడు, పోకుంటే మానే. కానీ వీళ్ళందరినీ పరుగు పందెంలో పెట్టాలి. ఇప్పుడు మా రఘునందన్ రావు గారు ఉన్నారు. ఆయన తిరగలిగిన శక్తివంతుడు, మాటకారి, చతురత ఉన్నది. ఈటల రాజేందర్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ డీకే అరుణ గారు ఉన్నారు, మా అరవింద్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పనిలో పెట్టాలి. వీళ్ళందరి 8 పార్లమెంట్ మెంబర్లను, 8 మందిని అసెంబ్లీ మెంబర్లను వీళ్ళను పనిలో పెట్టి ఆయనే తిరగబుద్ధి అయితే తిరుగుతామే, లేకుంటే ఊకుంటామే, కానీ పనిలో పెట్టాలి. రిజల్ట్ అయితే అవకాశం ఉన్నది. 16 మంది తిరిగితే ఈ మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో బీజేపీ హవా ఉంటుందా? మంచుకుంటుంది. అంటే హవా కంటే మంచుకుంటుంది కదా. ఇప్పుడు మొన్న అదే 16 మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరిగారు. ఇప్పుడు ఒక్కటేనండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో క్యాండిడేట్ పొరపాటు, క్యాండిడేట్ను సెలెక్ట్ చేసేట్లా వాళ్ళు ఫెయిల్ అయ్యిండు మా బీజేపీ. ఎందుకంటే అట్లా ఫెయిల్ కాకపోను ఉండే. దత్తాత్రేయ బిడ్డను పెడితే ఇంత అధ్వానం ఉండకపోవు. ఆమె సెకండ్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఒక్కటేనండి, రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు 2. ఒకటి బీజేపీ అంతర్గత కలహాలు, బీఆర్ఎస్లో కవిత. కవిత ఏం చేస్తుంది ఇప్పుడు? కేసీఆర్ ఏమో హెల్త్ మంచిగా లేకనా, మనసు మంచిగా లేకనా ఆయన మూలపడ్డాడు. కేటీఆర్ని టెంపర్మెంట్ను ప్రజలు రిసీవ్ చేసుకుంటలేరు. ఒక సౌమ్యంగా, పనివంతునిగా ఊపడి అందరిట్లా ఒదిగి మెదిలేటువంటి నాయకుడు ఎవరైతున్నారో హరీష్ను ఆమె టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అంటే ఈ రేవంత్ రెడ్డికి 2 కలిసి వచ్చే అంశాలు అవుతాయి. ఓకే, సో బీజేపీలో అంతర్గత కొట్లాటలు,
కల్వకుట్ల కుటుంబంలో అంతర్గత కవిత కొట్లాట. కవిత కొట్లాట. ఈ రెండు ఈ రేవంత్ రెడ్డి రెండుకు ప్లస్ రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతాను. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత అదృష్టవంతుడు అంటే ఉమ్, కేసీఆర్ వద్దురా అని అనుకుంటే కాంగ్రెస్ వచ్చింది. ఓకే. కాంగ్రెస్లో ఆయన ఎట్లా ఎగురం చేసుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినాక ఆమె వాళ్ళకు ప్రతిపక్షంగా ఎవరు బీఆర్ఎస్ను బీజేపీ కనిపించాలి. ఉమ్, ఈ బీజేపీ అంతర్గత కలహాలు, బీఆర్ఎస్లో కూడా అంతర్గత కలహాలు. ఉమ్, ఇప్పుడు హరీష్ను టార్గెట్ చేసి మాట్లాడుతా అంటే కేసీఆర్ సపోర్ట్ చేస్తలేడు, కేటీఆర్ సపోర్ట్ చేస్తలేడు. ఉమ్, ఇప్పుడు అది ఎట్లా ఫోకస్ అవుతుందంటే కేసీఆరే స్వయంగా కవిత ఇంటికి పోయిండని ఓకే. పుత్తానే వార్తలు. ఉమ్, అది నిజం ఎంతో అబద్ధం ఎంతో. పోతే కేసీఆర్ ఇప్పుడు కవిత తల్లి శోభ గారు కవిత ఇంటికి పోయిందని ఉమ్, పోవచ్చునా పోరాదా అని పోలేదా వేరే ముచ్చట. ఉమ్, కానీ ఈ పుకారులు ఎట్లయితాయి వాళ్ళు డల్ అయినట్టుగా అనిపిస్తుంది. ఓకే. అదే హరీష్ ఎంబడి పడి తిడతాను, ఉమ్, అవినీతి ఆరోపణలు ఆయనకు అంటగడుతుంది. సరే ఉన్న దాంట్లో జనం మెచ్చే నాయకుడు బీఆర్ఎస్ఆ దాని పేరు టీఆర్ఎస్ఆ లీడర్లను లేకపోతే కేడర్నో కాపాడుకునే నాయకుని వద్దగా కనిపించడం హరీష్. ఉమ్, మొదటి నుంచి కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు, మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నాడు, అనేక మందితో అటాచ్మెంట్ ఉన్నది. ఆ ఉన్నొక్కని క్యారెక్టర్ను బజార్లో పడేసే వరకు ఎవరు దిక్కు సక్కి లేకుండా అయిపోయే వరకు అది పలసన అవుతుంది. అందుకనే వీళ్ళిద్దరూ మున్సిపాలిటీలో పొత్తు కలిస్తే ఇంకా మంచిది. ఎవరెవరు పొత్తు? టీఆర్ఎస్ను బీజేపీ కలుస్తాయంటారా? కలవాల్సిన ఆవశ్యకత కంపల్సరీ ఉన్నదండి ఈ రెండు పార్టీలకు. కలవకపోతే కాంగ్రెస్ గెలుపు, కలిస్తే ఎవరు గెలుపు? కలిస్తే వీళ్ళదే గెలుపు, బీఆర్ఎస్ బీజేపీ గెలుపు. గెలుపు. ఎందుకు బీజేపీ సింగిల్ పోయి కొట్లాడలేదా? మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ లో బాగానే కొట్టిగా సీట్లు 42 44 మంచిగా వచ్చింది. కానీ అప్పటికిప్పటికి వీళ్ళు సతికిలే పడ్డారు. 8 మంది పార్లమెంట్ మెంబర్లు అయిన అప్పుడు లేరు. ఇప్పుడు 46 48 వచ్చిన రోజు ఎవరు లేరు, అవును, పార్లమెంట్ మెంబర్ లేరు. ఒక్కడే ఒక అసెంబ్లీ మెంబర్ ఉండే, రాజాసింగ్ ఉన్నాడు. 3 పార్లమెంట్ మెంబర్లు ఉండేది. అవును, అందులో ఒక ఆయన మంత్రి ఉండే, బండి సంజయ్ ప్రెసిడెంట్ ఉండే. మరి అది ఏమైందో ఏం నాశన కాలమో. ఇప్పుడు 8 16 + 2 18 అయినాక కూడా వీళ్ళు సరికిలే పడ్డారు. కానీ వీళ్ళు ఇద్దరు కలవైంది రేపు గెలుపు రాదే, వీళ్ళకి రిజల్ట్ రాదు. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మున్సిపాలిటీ అరే కంపల్సరీ మున్సిపాలిటీ కలవాల్సిందే. 3 ఏళ్లకు అసెంబ్లీలో కూడా కలిసి కొట్టాడితేనే వీళ్ళు బతుకుతారు. రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడా లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వీక్ ఉన్నదా? వీళ్ళకి అంతర్గత కళాలు, వాళ్ళకి అంతర్గత కళాలతోనే ఇది నాశనం అయింది అంతే. సో అంతకుమించి ఏం లేదు. కలిస్తే జోడి, కలిస్తే విజయం, కలిస్తే గెలుపు, కలిస్తే గెలుపు. కలవకుంటే ఇక రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి ఉంటా అన్నట్టుగా ఉంటాడు కూడా, బరాబర్ ఉంటాడు. కలిసి వచ్చిన అదృష్టం అండి, తప్పేం లేదు. ఇప్పుడు ఆయన వాడుకుంటాండా ఇష్యూను, వీళ్ళు వాడబడతాన్లా, వీళ్ళ దురదృష్టమే కట్టున్నదా తెలియదు. ఇది నడుపుతాను. ఈ జిల్లాల పునర్విభజన గురించి ఏం చెప్తారు అంటే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, శాస్త్రీయంగా లేవు ఈ జిల్లాల పునర్విభజన, అశాస్త్రీయంగా చేసింది కేసీఆర్. ఏ నాయకుడు ధర్నా చేస్తే ఆ నాయకుడికి ఓ జిల్లా ఇచ్చిండు, ఓ మండలం ఇచ్చిండు. దీన్ని శాస్త్రీయంగా మార్చాలనేది మా కాన్సెప్ట్. జిల్లాల మార్పు ఉంటుంది భవిష్యత్తులో. హైకోర్టు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ వేసి అందరి ఒపీనియన్ తీసుకొని జిల్లాల పునర్విభజన చేస్తామని. తప్పులేదండి. సో ఏం జరిగిందంటారు అప్పుడు? తప్పులేదండి. ఓకే. అప్పుడు ఏం జరిగిందంటే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ఉండే అప్పుడు. ఇప్పుడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే ఆయన ఎత్తుకొని ఎగిరిండని ఎవరు? ఈటెల రాజేందర్. అప్పుడే కేసీఆర్కు మనసులో పడ్డది, అరే అంటే వీడు జిల్లాకు రాదన్నట్ట, చాలు జిల్లాలను మొత్తం చిత్తు చేయాలని ఈ దొయ్యకో దొర అర్రకు దొర సాన్ని చేసిండు. విచిత్రంగా ఉన్నాయండి. మా వరంగల్ ఒకటి జిల్లా, అనకొండ ఒకటే జిల్లా, అది ఏకశిలా నగరం అండి. కాకతీయులు ఏలిన ఏకశిలా నగరం అది వరంగల్. దాన్ని అనకొండను ఓటు చేసిండ్రు, వరంగల్ని ఓటు చేసిండ్రు. దానికో 2 అసెంబ్లీలు, దీనికో 2 అసెంబ్లీలు. ఎంత అధ్వానం ఉన్నాయంటే చాలా అధ్వానం ఉన్నాయి. నా అభిప్రాయం అయితే 17 చేయాలండి. అప్పుడు ఇప్పుడు
ఇప్పుడు అప్పుడు 17 చేయాలి. ఇప్పుడు ఈయన కూడా ఎవరన్నా మంచి జడ్జిను మంచి మంచి పొజిషన్ అన్ని అంటే వ్యవస్థలు అంతా తెలిసిన వాళ్ళను అన్ని పార్టీల ఆలోచన తీసుకొని నిష్ఠాతుల ఆలోచన పార్టీల ఆలోచనే కాక నిష్ఠాతులు ఉంటారు అవును. కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళందరూ ఆలోచన తీసుకొని ఈ చేయాల్సిందే. ఒక పార్లమెంటు ఇవాళ ఒక పార్లమెంట్ ఉన్నది. ఈ పార్లమెంట్లు కూడా పెరుగుతాయి. అవును. ఈ పునర్వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయి ఉన్న ఆఫీసర్ను కనుక వేసి చేస్తే మంచిదే. ఈ ఇన్ని జిల్లాలు ఉండాల్సిన అక్కర్లేదు. మా మొలుగు ఉన్నది ఒక్కటే, మొలుగు ఒక్కటే కాన్స్టిట్యున్సీ ఒక జిల్లా, ఓ నియోజకవర్గం ఓ జిల్లా, ఓ జిల్లా. మాకు భూపాలపల్లి ఉంటుంది ఒక జిల్లా. అంటే ఇంత అధ్వానంగా లేదండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అప్పుడు కేసీఆర్ చెప్పలేదా ఆయన ఎందుకు గిట్టాడు? పాలన అస్త్రీయంగా అవుతుంది ఆయన ఎందుకు గిట్టాడు? చెప్తినాక గిట్లెందుకు? ఆయన ఫామ్ హౌస్కి ఎందుకు? మేము చిల్లా చిత్రం చెట్టుకొక్కలం పుట్టకొక్కలం మేము ఎందుకు అయింది? ఇప్పుడు ఉద్యమకారులు చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అయిందండి, ఆయనే ఫామ్ హౌస్ పాలైంది. అందుకని దీని పునర్విభజనలో చేయాల్సిందే, జిల్లాలను కరెక్ట్గా శాస్త్రీయంగా చేయాల్సిందే, అందులో ఏం తప్పులేదు. ఎవరికైనా లాభము నష్టం ఉన్నదా? లాభ నష్టాలు ఏమి లేదండి, ప్రజలకు ఇబ్బందులు అవుతాయి. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు, ఈ జిల్లాల పునర్విభజనతోటి రేవంత్ రెడ్డి మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో రానికే ఆయన సెట్ చేస్తుడు, ఒక డ్రామా ఆడుతున్నాడు కామెంట్ అట్లా కాదు, డ్రామా ఆడితే ఓట్లు ఇస్తారా? ఇప్పుడు అంటే మీరు డ్రామా ఆడితే మీరు ఎందుకు లేరు? ఆయన డ్రామా ఆడితే ఎందుకు వస్తాడు? డ్రామాను ఇవాళ ప్రజలు అర్థం చేసుకునే స్థితిలో లేరనుకుంటే మీదే తప్పు. అంటే జిల్లాలను 10 ఏళ్ళు అధికారంలో కొనసాగేటట్టు అయితే అవుతుంది అన్నట్టు దాన్ని బట్టి. మరి 10 ఏళ్ళు అధికారంలో కొనసాగే మంచి పని ఎవరు చేసినా మంచిదే కదా అంటాను. ఓకే, ఇప్పుడు ఎవరు చేసినా మంచిదే కదా. ఇప్పుడు మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. అంటే ప్రపంచ దేశాల సరసన మన దేశాన్ని చేర్చి థర్డ్ ఎకానమీకి మనం ఎగవాకేటువంటి ఆలోచన చేస్తాను. తప్పేమున్నది? మీకు అధికారం ఉంటేంది లేకుంటేంది. కేసీఆర్ పేరును ఆనవాళ్ళు చెడిపే ప్రయత్నమే. మీరు జిల్లాల్ని రద్దు చేసినా వాటిని ముట్టుకున్నా అగ్గి రాజేస్తామని అంటున్నాడు కేటీఆర్. ఏంటి ఈయన అగ్గి రాజైతే తలగబడుతుందా? ఇప్పుడు మీరేమైనా అంటు పెట్టుకుంటే తలగబడతారు కావచ్చు, కానీ మీరు అంటు పెట్టుకోరు. ఎవరికైనా అంటు పెడతారు. ఓకే, మీరు అంటు పెట్టుకోరు. అందులో అయితే ఎవరి మీద గ్యాస్ పోసి అంటు పెడతారు. అది కాదు, కరెక్ట్గా చేయాల్సిందే. చేయాల్సిందే, తప్పేం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి బీజేపీ ఓవైపు ఇది కాంగ్రెస్ కుట్ర అంటుంది, కాంగ్రెస్ లేదు బీజేపీ కుట్ర అంటున్నది. భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు బయట వ్యక్తం అవుతున్నాయి. సో రాజా యాదవ్ గారి అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఈ మధ్య పురాణాపూర్ దగ్గర ఓ సంఘటన, అంతకుముందు అక్కడ ఒక సంఘటన జరిగింది మలమూత్ర విసర్జనకు సంబంధించి. ఇట్లా హిందూ దేవాలయం మీదనే టార్గెట్గా నడుస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు హిందూ దేవాలయాల మీద ఇయ్యాలి కాదు, తురుష్కుల దండయాత్ర నుంచి హిందూ దేవాలయం మీద దండయాత్రలే. అక్కడ ఉన్నటువంటి మనులు మాణిక్యాలు బంగారం ఇవన్నీ దోసుకపోయిన మాట వాస్తవం. 60 ఒంటెల మీద దోసుకపోయిన ఒక రాజు. అంటే హిందూ దేవాలయం మీద దండయాత్ర చేయడం హిందువుల అనైక్యత కారణం. ఇదంతా అసలు వాళ్ళు దేవాలయాల మీద దండయాత్ర చేసుడు హర్షించదగింది అయితే కాదు, మూర్ఖత్వం. అది మూర్ఖత్వం కూడిన మూర్ఖులు చేసే పని. ఈ మూర్ఖులైనా మంచి పని చేస్తానని నా అభిప్రాయం. ఎందుకు? ఈ పేరు వినన్న హిందూ జనాభా ఒక తాటి మీదకి వస్తుంది, హిందువుల ఐక్యత ఒక తాటి మీదకి వస్తుంది. క్షమించరాదు, హిందూ దేవాలయాల మీద దాడి క్షమించరాదు, ఏ దేవాలయాల మీద దాడి కూడా క్షమించరానిదే. ఇది హిందూ అయినా కానీ ముస్లిం ఏదైనా, చర్చ్ అయినా కానీ ఏదైనా కానీ. కానీ ఒకరి దేవాలయం మీద చర్చి కట్టినా, ఇంకొకరి దేవాలయం మీద మసీదు కట్టినా అది కూల్చేయాల్సిందే, అది కూల్చేయాల్సిందే. పురాతనంగా ఎక్కడ ఏ దేవాలయం అయితే ఉన్నదో అది పునరుద్ధరించుకోవాలి. హిందువులు ఒక ఐక్యతగా పనిచేసేటువంటి రోజు దేశానికి ఉండడం. ఇప్పుడు ముస్లింలకు 56 దేశాలే ఉన్నాయి, క్రిస్టియన్లకు కూడా దేశాలు ఉన్నాయి. ఏకైక హిందూ దేశం ఇది ఒకటే, భారతదేశం. సనాతన ధర్మం గురించి ఇవాళ ప్రపంచం కోడే కూతాంది. కాబట్టి ఈ దేవాలయాలను పునరుద్ధరించాలి. ఇదివరకు శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను కూడా వాటిని
మళ్ళీ పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని ఎవరైనా దేవాలే. ఎవడైనా దక్షుడు కనుక ముందటుంటే దాతలు తయారున్నారు. కాబట్టి ఇది క్షమించరాని నేరం. పోతే హిందూ ఐక్యత కూడా దీంతో ఇంకా ఐక్యత అవుతుంది అనేది నా అభిప్రాయం. ఐక్యత కావాలా కూడా. అంటే రాజకీయ కోణాలంతా కూడా ఉత్తదే అంటారు. ఉత్తదే. ధర్మం గొప్పదండి. ఇవాళ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు వాడు డైరెక్ట్ మోడీ కనెక్షన్లు ఉన్నాడు. ఎవరు చేసిన బీజేపీ చేతపోయిందా, ఆర్ఎస్ఎస్ చేతపోయిందా, ఆర్ఎస్ఎస్ చేతపోయిందా? ఇంకా ధర్మం గురించి ఇవాళ ఇవాళ నువ్వు సెల్లు తీస్తే సనాతన ధర్మం మీద ఎంతమంది వక్తలు మాట్లాడతాను. వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వల్ల. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం గొప్పది. ఎందుకంటే ఒక ధర్మాన్ని రక్షించేందుకు ఒక ఏకైక సంస్థ. కానీ అనేక మంది కూడా బయటకు వచ్చింది కదా. వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చింది విశ్వ హిందూ పరిషత్ ఒకప్పుడు. ఇప్పుడు మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఒక మూస పద్ధతులు ఉండి మీరు కూడా మేము మాత్రమే ఇది చేస్తాం అనుకునేటువంటి గర్వం కూడా మంచిది కాదు. సంఘానికి కూడా గర్వపడడం మంచిది కాదు. దీన్ని విశాల దృక్పథంతో స్వీకరించి ఆచరణాత్మకంగా చేస్తే మంచిది. నా ఓటోడు నేను మాట్లాడితే ఇవాళ ఈటల రాజేందర్ దగ్గర పోయి మీ రాజయ్య యాదవ్ గారు మీరు చెప్పినట్టు వింటాడు. ఆయన మనం ఏదన్నా మన పొరపాటు ఉంటే వేలెత్తి చూపుతాడు. నేను ఈటల రాజేందర్కి ఎందుకు వింటానండి? నేను జంగారెడ్డి గారి శిష్యుణ్ణి. నేను 17 ఏళ్ళకు దోతి కట్టుకొని ఈ ధర్మం కోసం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గోడల మీద రాసిన పోస్టర్లు అతికేసిన. ఆనాడు ఎవరు లేరు. ఆనాడు జంగారెడ్డి కూడా లేడు. నాకు 78 జంగారెడ్డి వచ్చాడు. ఆనాటి నుంచి జంగారెడ్డి గారితో ఉన్నా నేను. తప్పేమున్నది? ఇవాళ పార్టీలో జనతా పార్టీగా బీజేపీగా అనేక సంవత్సరాలు చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్ ఈ వెంకయ్యనాయుడు దొర చిన్న రాష్ట్రాలు కానియలేదు. కాబట్టి నేను చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్ తోటి కేసీఆర్ దగ్గర పోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. నాకు 20 ఏళ్ళు నా లైఫ్ అంతా పాడు చేసుకున్నా. కానీ తెలంగాణ సాధించిన తర్వాత ఆయన చర్యలు మంచివి కాక నేను ఇంటికి పోయి ఉన్నా. ఈటల రాజేందర్ గారు నన్ను తీసుకొచ్చిన మాట వాస్తవం ఈ పార్టీకి. కానీ ఈటల రాజేందర్ నాకు హార్ట్ ఆపరేషన్ చేయించిండు. పాపం నాకు కొడుకు లేకుండా అమెరికాలో ఉన్నాడు. నాకు హార్ట్ ఆపరేషన్ చేయించాడు. మంచోడు. నా ఒక్కనికే కాదు, అనేక మందికి ఆపరేషన్లు చేయిస్తాడు. బల్ల ఫీజు కడతాడు. అనేక పేదోనికి సాధోనికి అక్కరకత్తాడు. అయితే ఆయన నా మీద ఏది పడితే కదా చెప్తే ఆయన ఏది చెప్తే కదా వింటున్నా. నా వాక్ స్వాతంత్రం లేదా నాకు? సో ఈటల మాట రాజా వినడు. ఎందుకు వింటాడు? ఆయన మంచి మాట వింటా. అన్నా నువ్వు మరి మనోళ్ళకు కిలా పోతాను అంటా. నేనేం కిలా అవ్వండి? వెంకయ్యనాయుడు తెలంగాణకు అడ్డమంటామంట. నిజం కదా? ఇప్పుడు ఎవరు మెచ్చిన ప్రెసిడెంట్ అని ప్రెసిడెంట్ చేశారు. ఎవరు మెచ్చింది? అచ్చా ఆయన సంఖ్య ఎంత? వాళ్ళ సంఖ్య ఎంత? వాళ్ళ సంఖ్య కూడా లెక్క కాదు. ఇప్పుడు గాడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఫడ్నవీస్. వీళ్ళ దక్షిణాదిగా నాయకుడు అయ్యేటట్టున్నది. మరి నువ్వు అట్ట చతురతకు పనిచేస్తే నువ్వు కదులుతలేవు. అయితే నువ్వు నాకంటే ముసలిని అయితే కాదు. నా అంత ఏజ్ అయితే కాదు. కేసీఆర్ కూడా కాదు. నాకంటే చిన్నోడే కేసీఆర్. ఎంత మీ ఏజ్? 74. 74 సంవత్సరాలు. కేసీఆర్ నాకంటే చిన్నోడు. 70 ఏళ్ళు ఉన్నాయి. 71 ఏళ్ళు ఉన్నాడు ఆయన. మరి ఆయన కదులుతలేడు, నువ్వు కదులుతలేవు, నేను కదులుతానా? ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారి కాన్సెప్ట్ ఏంది? మనం సోషల్ మీడియాని వాడుకోవాలని కదా. సోషల్ మీడియాని ఎందరు వాడతాను మన బీజేపీ నుంచి చెప్పండి. నేను ఒకరిని మాట్లాడతా, మీకు కోపం వచ్చింది కాబట్టి నేను దూరంగానే ఉండి మాట్లాడతాను. రఘునందన్ రావు ఒకడు మాట్లాడతాడు. ఎవరు మన నిజామాబాద్ ఎంపీ ఒకరు మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారా? సోషల్ మీడియా ఇలా ప్రతి ఒక్క మనిషి పండిత పామరులు కూడా సోషల్ మీడియా చూస్తారు. సోషల్ మీడియా మీద విశిష్టమైన బాధ్యత ఉన్నది. మామూలు బాధ్యత లేదు. మామూలు బాధ్యత లేదు. పామరులు, చదువు రాని పామరులు కూడా సోషల్ మీడియా చూస్తాడు. దేశంలో ఏం జరుగుతుందో చెప్తాను. నేను ఏదైనా పెళ్ళికి పోతే నాతో ఫోటోలు దిగుతారు. సావు కాడ నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. నేను ఎవరిని ఆఫ్టర్ ఆల్ కానీ మామూలు చిన్నోన్ని మీరు ఆదరిస్తారు. దానికి ఆదరణ ఎవరు? కవితకు ఆమె తండ్రి
నాకు కూడా కేసీఆర్ మూలమే. ఏ మాటగా మాట చెప్పాలి. కేసీఆర్ తప్పు ఉంటే నేను మాట్లాడతాను, కానీ నాకు ఇవాళ మీలాంటి వాళ్ళు ఆదరించేది ఎవల పుణ్యాన? కేసీఆర్ పుణ్యాన. కవితను కవిత సొంత ఆదరణ అనుకుంటాను. నేనే పోరాట యోధురాలే కావచ్చు, నేను సొంతంగా మాట్లాడతా అంటేనే ఇదంతా అంటాను అనుకుంటాను. సో కేసీఆర్ లేకపోతే కవిత లేదు. లేదు, నేను లేనే అంటే నేనే లేను. నాకు పరిచయం ఆయనే. మిగతాది అది నాకు ఈ జనం యొక్క కష్టాలు, బాధలు, అవస్థలు ఇవన్నీ తెలుసు కావచ్చు. నేను పెద్ద చదువుకున్నాను కూడా కాదు, సామాన్య కుటుంబంలో. చదువుకుంటారు మీరు? నేను హెచ్ఎస్సి 11వ తరగతి. 11వ తరగతి చదివిన. మామూలు కుటుంబంలో, గొర్రెలు కాసుకునే కుటుంబంలో పుట్టిన. మా తల్లి వ్యవసాయం చేసుకునేది. అటువంటి కుటుంబంలో నా కుటుంబ నేపథ్యం పెద్దగా లేదు. ఇప్పుడు కవిత కంటే ఆమె కొడుకు, ఆమె తండ్రి ఆనాడు కిరాయి ఇంట్లోనే ఉండే, ఇవాళ మంచి స్థితివంతరాలు కూడా. కాబట్టి మన మూలాలను మర్చిపోవద్దు, మన వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. ఇప్పుడు లక్ష్మణ్ గారు రాజ్యసభ మెంబరు, ఆల్ ఇండియాలో బీసీ మన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆయన. ఇవాళ ఎన్నికల అధికారి, ఆల్ ఇండియా ఎన్నికల, భారతీయ జనతా పార్టీ ఎన్నికల అధికారి ఆయన. గా స్థాయికి ఎట్లా పోయినామండి? మీరు ఎట్లా పోయారు? మిమ్మల్ని పార్టీ కుంచుకపోయిందా, లేకపోతే మీకు ఏమైనా మీకు కుటుంబ నేపథ్యం ఉన్నదా? పార్టీ కదా ఆ స్థాయికి తీసుకుపోయింది, సంఘమే కదా ఆ స్థాయికి తీసుకుపోయింది. మరి మీరు ప్రజలకేం చేస్తాను చెప్పండి? పార్టీ అధికారంలోకి రావాలన్నా రావద్దా? అది ఎందుకు ఆలోచిస్తలేరు? అందుకని నా వాదన, అందుకని నా బాధ. నాకేం కావాలని లేదండి. 74 ఏళ్ల వయసులో రాజా యాదవ్ ఏ పదవి ఎక్కర్లేదు. ఒక్కసారి తెలంగాణలో కూడా యావత్ భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇవాళ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకున్నది. ఇక్కడ స్వీట్లు పంచుకుంటాను మనం. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుతాను. ఇక్కడి ఈ హైదరాబాద్ మేయర్ను రేపు మనం గెలుచుకోవాలి. దానికోసం ప్రణాళికలు వేయండి. ఇప్పటి నుంచే మీరు కార్పొరేటర్లను డిక్లేర్ చేయండి, క్యాండిడేట్లను డిక్లేర్ చేయండి. ఇప్పుడు ఎవరికో కొంతమందికి అది అప్పచెప్పు అని నీకేం చేస్తుందే? నువ్వు చదువుకున్న యోగ్యునివే కావచ్చు, నువ్వు కోర్టులలో వాదించే మునగానివే, అందులో అనుమానం లేదు. ఏబీవీపీల ఆనాడు పనిచేసినావు, దెబ్బలు పడ్డావు, దెబ్బలు తిన్నావు. అచ్చా నువ్వు అక్కరకత్తావు. ఈ బీజేపీల దెబ్బలు పడి, దెబ్బలు తిని సంసారాలు నాశనం చేసుకున్న వాళ్ళు అక్కరకరారు. నువ్వు ఎట్లా కరగత్తావు? నువ్వేం చేసేపటికి ఎక్కరకత్తావు? అందుకనే నువ్వు కూడా సీనియర్స్ను నన్ను తీసుకోకు. ఎందుకంటే నీకు కంచెపడ్డా నేను. నన్ను ఎవ్వరు తీసుకొని అక్కర్లేదు, నాకు సోషల్ మీడియా చాలు. కానీ మీరు ఇప్పటికైనా అందరినీ కలుపుకొని పోయి కార్యోన్ముఖులను చేసి పార్టీకి విలువదేండి దయచేసి. ఇప్పటికైనా టీఆర్ఎస్ల కవిత తగ్గాలి, పంచాయతీని పూర్తి చేసుకోండి. కేటీఆర్ గారు, మీరు మీ చెల్లె పంచాయతీని పూర్తి చేయనుండి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాజ్యం ఎట్లా చేస్తావా? మీ చెల్లె నోరు మూపి, మీ బావ ఇజ్జత్ తీస్తుంది, నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఆయన అబండాలు ఎత్తుందా, నిజమే మాట్లాడుతుందా? అబండాలా నిజమా? మరి నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన తండ్రి, ఆయన నోరు మూసుకో, ఆయన ఎక్కడో ఉండబట్టే. కానీ ఉన్న పార్టీ పరువు పోతలేదా? అందుకనే మీరు సోయి తెచ్చుకొని రాబోయే రోజులలో మీకు ఇద్దరు జాయింట్ అయితేనే మీకు ఏమన్నా వస్తుంది. ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళలో బీజేపీలో ఉన్నాడు, దానికి లీడర్ లేడు. మీ దానిలో లీడర్లు ఉన్నారు, ఒకరికి దిక్కు లేదు, ఒకరికి సక్కి లేదు. దిక్కు లేనోడు సక్కి లేనోడు పొత్తు కలిస్తే కాంగ్రెస్ కూడా వెనుకోబోతాడు. ఆల్ ఇండియాలో కాంగ్రెస్ అక్కడ రాకుండా పోతుంది. కర్ణాటక కూడా అంతర్గత కలహాలతోని నాశనం అవుతాను. ఈ పార్టీ కాకుండా రేవంత్ రెడ్డి సవారు చేస్తాడు. మరి కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినోడే సవారీ చేస్తున్నాడు. కాంగ్రెస్ గుర్రం మీద సవారు చేస్తాడు. సోనియా గాంధీని తిట్టినోడు, రాహుల్ గాంధీని తిట్టినోడు. ఆయనకు అక్కడికి వస్తాను, మీరు లెక్కలు చూస్తాను. అందుకని మీరు సోయి తెచ్చుకొని పనిచేయాల్సిందిగా నా విజ్ఞప్తి. రైట్. సో ఇది
రాజకీయ విశ్లేషకులు చాలా సీనియర్ నాయకులు రాజా యాదవ్ గారు క్లియర్ చెప్తా ఉన్నారు. సో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ఈ రెండు గనక రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ముందుకు పోతే విజయం సాధించే అవకాశం ఉంటుంది. లేని పక్షాన మళ్ళీ కాంగ్రెస్దే గెలిపేటువంటి అవకాశం ఉంటుందని ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నారు. ఇంకోటి సోషల్ మీడియాను వాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్షులు బీజేపీ నాయకులు యాక్టివ్గా పనిచేస్తేనే రేపటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయరు పీఠాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు తప్ప లేకపోతే చాలా కష్టమే. ఇక అదృష్టవంతుడు రేవంత్ రెడ్డి మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో హవా ఉంటుంది, భవిష్యత్తు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. సో ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అంతర్గత కొట్లాటల్ని మానుకొని మరి ముందుకు పోతారా, లేకపోతే మరోసారి కాంగ్రెస్కు అవకాశం ఇస్తారనేది ఫ్యూచర్లో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.